సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ లోకేష్ గారు చేసిన ఒక ట్వీట్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే ఆయన పెద్ద ట్వీట్ ఏం చేయలేదు. ఒక సినిమాకి విషెస్ చెప్తూ ట్వీట్ చేయడం జరిగింది. అది కూడా రజనీకాంత్ గారి 'కూలీ' సినిమాకి. మరి అదే రోజు 'వార్ 2' వస్తుంది గదా! మరి 'వార్ 2'లో ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎందుకు ట్వీట్ చేయలేదు అంటూ కాస్త ఎన్టీఆర్ గారి అభిమానులు కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ. సో, అలా ఒక వార్ అయితే నడుస్తుంది సార్ ట్విట్టర్‌లో. మరి 'కూలీని' ఉద్దేశించి చేశారు. మరి 'వార్ 2'ని ఉద్దేశించి ఎందుకు చేయలేదు అని చెప్పేసి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? 'కూలీ' డైరెక్టర్ పేరేంటి? లోకేష్ కనకరాజు సార్. లోకేష్ కనకరాజు కదా! హ్మ్. లోకేష్ కనకరాజు అంటే మనోడే ఉంటాడని చెప్పేసి చేసేసుంటాడు ఆయన. అంటే రజనీకాంత్‌కి ఇంతకుముందు వీళ్ళు ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఇచ్చారు. బిగ్ స్టార్ కింద రజనీకాంత్‌ని చూస్తున్నారు. మొత్తం ప్రపంచం అంతా గుర్తించినటువంటి సూపర్ స్టార్ ఆయన. అలాగే ఎవరితోనూ ఏ రకమైనటువంటి డిస్ప్యూట్స్ ఉంచుకోనటువంటి వివాదరహితంగా వ్యవహరించే అడపాదడపా వివాదాల్లోకి వెళ్ళినప్పటికీ మళ్ళీ క్లీన్‌గా కడిగేసుకుని ఆ ఏరియాలో కూడా జెండా ఎగరేసే నేచరు, కల్చరు ఉన్నటువంటి హీరో రజనీకాంత్. హ్మ్. నాగార్జున ఎలాగూ అంటే ఆయన పవర్ పాలిటిక్స్‌లో చాలా అద్భుతంగా ట్రావెల్ అవుతాడు. ఆ ప్రయాణంలో ఆయన చంద్రబాబుకి ఒక దశలో సన్నిహితంగానే మెలిగాడు. తెలుగుదేశం పార్టీతో కూడా సన్నిహితంగా మెలిగిన సందర్భం ఉంది. హ్మ్. రామారావు గారి తెలుగుదేశం వేరు, చంద్రబాబు గారి తెలుగుదేశం వేరు అనే ఆ కాన్షియస్నెస్ అక్కినేని నాగేశ్వరరావు గారికే ఉంది. అందుకనే రామారావు గారి చేతిలో తెలుగుదేశం ఉన్నంతకాలం దానికి దూరంగా ఉండి, చంద్రబాబు చేతిలోకి వచ్చాక జన్మభూమి అనౌన్స్ చేసినప్పుడు ఆయన కూడా వాళ్ళ గ్రామం వెళ్ళి అక్కడ ఏదో సర్వీస్ చేశాడు గుడివాడ దగ్గర వెంకటరాఘవాపురంలో. సో ఆ కల్చర్ ఉంది ఆవిడ. అంటే ఆ కలయిక ఉంది. అక్కినేని కుటుంబానికి, నారా కుటుంబానికి ఒక రిలేషన్ ఉంది. ఇవన్నీ బేరీజు వేసి బహుశా చేసుండొచ్చు. అదే రోజు రిలీజ్ అవుతున్నటువంటి వారి బావగారి సినిమా. ఆయనకి గతంలో ఒకసారి అంటే వరదల సందర్భంలో ఆయన ముందుగా స్పందించి టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందు స్పందించి ఎన్టీఆర్ అనౌన్స్ చేశాడు విరాళాన్ని. అనౌన్స్ చేసినప్పుడు థ్యాంక్ యూ బావా అని ఆయన ట్వీట్ చేశాడు. హ్మ్. అప్పుడు ఆయన్ని పొగిడారు. ఓకే, బానే ఉంది. అయితే ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా ప్రతి సినిమాకి ట్వీట్ చేయటం అనేది ఎప్పుడూ జరగట్ల. కానీ 'కూలీకి' సంబంధించి ట్వీట్ చేయటము అదే రోజు ఎన్టీఆర్ సినిమా ఉండటంతో ఇది కొంచెం వివాదంగా మారటానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా మారింది. హ్మ్. ఈ అంశంగా మారిన విషయాన్ని వారు గుర్తిస్తే మరొకసారి ఆ సినిమా రిలీజ్ ముందు రోజో ఏదో ఒక అభినందనలు చెబుతూ ఒక మాట ఎక్కడైనా వేస్తే వేయవచ్చు. వేయకపోయినా, వేసినా ఆయన ఆయన ఆ రోజున థ్యాంక్ యూ బావా అన్నా ఎన్టీఆర్ పట్ల వారి అభిప్రాయంలో ఎటువంటి మార్పు లేదు. అలాగే ఎన్టీఆర్ కూడా ఆ ఫ్యామిలీ పట్ల, ఆ పార్టీ పట్ల తన వైఖరిలో ఎటువంటి మార్పు ప్రదర్శించడు. ఆ పద్ధతిలోనే ఉంటాడాయన. అంటే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన వాంటెడ్‌గానే. గతంలో మింగిల్ కావడానికి ఒక ప్రయత్నం చేశాడు ఇతను. కానీ అది ప్రాపర్‌గా జరగలేదు. జరగలేదు. ఇది కుదరలేదు. ఫైనల్‌గా ఆ గ్యాప్ అలా నడుస్తూనే ఉంది ఇప్పటికి. ఒక దశలో ఎన్టీఆర్‌ని కలిపేసుకోవాలి అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఇతను ఒక పవర్ సెంటర్‌గా ఎమర్జ్ అయ్యే ప్రమాదం ఎక్కడో ఉంది కనిపించింది వాళ్ళకి. ఈ కనిపించటం వలన కొంత గ్యాప్ మెయింటైన్ చేయటం అవసరం. అంటే ఒక స్థిరీకరణ జరగాలి. లోకేష్‌కి ఒక స్థిరీకరణ, రాజకీయ స్థిరీకరణ ఇంకా జరగల. దానికోసం వెయిటింగ్ ప్రపంచం అంతా. ఆ స్థిరీకరణ జరిగిపోయిన తర్వాత ఆయన కావాలంటే ఎవరితోనైనా కలుస్తాడు ఆ హోదాలో. రేపు ఎన్నికల్లో ఆయన గెలిచి మళ్ళీ ఇంకోసారి ఆ పార్టీ గెలిచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ సీఎం అవ్వడు. అప్పుడు ప్రాపర్‌గా బలం ఉంటే ఈ లోపల ఏమీ జరగకపోతే లోకేష్‌ని సీఎంగా అనౌన్స్ చేస్తే సీఎం హోదాలో మళ్ళీ అందరిని కలుపుకొని వెళ్తాడు ఆయన. అప్పుడు బావా థ్యాంక్ యూ అనొచ్చు. కానీ ఆ అవ్వటం అయ్యే వరకు ఈ ప్రయాణం అక్కడ దాకా వెళ్ళి ఆ పదవిలో కూర్చునేదాకా, పార్టీ తన కంట్రోల్‌లోకి వచ్చేదాకా
ఇంకొక పవర్ సెంటర్ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేసే మూడ్లో వాళ్ళు లేరు. అందుకని వాంటెడ్గా వాళ్ళు గ్యాప్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇతను కూడా అసలు మనకు అనవసరమైన వ్యవహారం అది. అది వచ్చే పరిస్థితి ఎలాగూ వస్తుంది. వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా మన దగ్గరికే వస్తుంది. అప్పుడు చూసుకుందాం. ఈలోపు మన వ్యాపారం మనం చేసుకుందాం. మన కళాత్మక వ్యాపారం. ఈ కళాత్మక వ్యాపారం మీద, మార్కెట్ మీద దృష్టి పెట్టాడు ఆయన. దృష్టి పెట్టి చాలా బిజీగా ఉన్నాడు. 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్గా. అక్కడ ఆయనతో ఒక సినిమా ఉంది, కేజీఎఫ్ డైరెక్టర్తో, ప్రశాంత్ నీల్తో. తర్వాత దీనికి సీక్వెల్ ఉండబోతోంది వార్ 2కి కూడా. దానిలో కూడా కొనసాగుతాడు. అది కాకుండా దేవరా 2 ఉంది, దానికి ఏదో స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. ఇవి కాకుండా ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఆయన దాదాపు 3-4 ఏళ్ల వరకు, అంటే వచ్చే ఎన్నికల వరకు కూడా కాదు, ఆ తర్వాత వచ్చే ఎన్నికల వరకు బిజీగానే ఉన్నాడు. కాబట్టి ఈయన ప్రస్తుతం వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఈయన లేడు. ఈయన్ని కెలికి దగ్గరికి తెచ్చుకుని ఇబ్బంది పడాలనే మూడ్లో ఆయన లేడు. ఆయన స్థిరీకరణలో ఉన్నాడు. ఆయన స్థిరీకరణ కోసం తెలుగుదేశం మీడియా శ్రేణులన్నీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి రకరకాలుగా. చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ఎక్కువ పెట్టడానికి కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. తొందరగా చేసేయండి, మీరు కొంచెం హాఫ్ మైండెడ్గా ఉంటున్నారు, ఒక సమర్థుడికి నాయకత్వం అప్పచెప్పండి అని ప్రతి వారము ఆర్కే ఏదో ఒక ఆర్టికల్లో ఆ మాట రాస్తున్నాడు. కాబట్టి అది నడుస్తోంది. అందుకని ఆయన కూలీ గురించి ట్వీట్ చేయటం, వార్ 2 గురించి పట్టించుకోకపోవడం వాంటెడ్గానే జరిగి ఉండొచ్చు. అదేదో రజనీకాంత్ మీద ప్రేమో మరొకటో కాదు. రజనీకాంత్ మీద ఒక అభిమానం ఉంటే ఉండొచ్చు. రజనీకాంత్ గురించి మాట్లాడటం ద్వారా, పాజిటివ్గా మాట్లాడటం ద్వారా పై స్థాయిలో, అంటే నరేంద్ర మోడీ నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఆ ఏరియాలో కూడా 4 మార్కులు పడే ఛాన్స్ ఉంది రజనీకాంత్ సినిమాని అప్రిషియేట్ చేస్తే. ఎన్టీఆర్ సినిమాని అప్రిషియేట్ చేయటం వల్ల వాళ్ళకి రాజకీయంగా కలిసి వచ్చేదేం లేదు, నష్టమే తప్ప. అందుకని చాలా తెలివిగా మనవాడు కూలీకి అభినందనలు తెలిపి వారిని హోల్డ్ చేశాడు అని అనుకుంటున్నాను. నార్మల్ గా కూడా ఒక ట్వీట్ చేసి ఉండొచ్చు, రజనీకాంత్ గారు సన్నిహితులే చంద్రబాబు నాయుడు గారికి, అండ్ కూలీ వస్తుంది కాబట్టి అలా 50 సంవత్సరాలు పూర్తి ఈయన చేసుకున్నారని ట్వీట్ చెప్పేసి. చేయలేదండి. ఈయన ట్వీట్ చేయలేదు. ఉమ్, ఆయన కూడా ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేదుగా. రామ్ చరణ్ వీళ్ళందరూ వచ్చారు. ఉమ్, తనతో నటించినటువంటి హీరోలు చాలా మంది వచ్చారు అక్కడికి. అవును. తను మాత్రం రాలేదు. మనవడు కదా, ఆయన కదా రావాలి. ఆయన వీళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా. ఉమ్, మరి కుర్రోళ్ళందరూ వచ్చి ఆయన రాకపోవటం అనేది ఇబ్బంది పడి ఉంటారుగా వాళ్ళు కూడా. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది అనుకుంటే ఉమ్, వాళ్ళు ఇబ్బంది అనుకోలేదు. వాళ్ళు కూడా చాలా తెలివిగా ఆ ఈవెంట్కి వారం రోజుల ముందు టీడీ జనార్దన్ గారితో ఇన్విటేషన్ పంపించారు. పైగా ఎన్టీఆర్ రాడు అనే ఉద్దేశంతోనే మే 20వ తారీఖు పెట్టారు కార్యక్రమం, ఆయన బర్త్డే రోజు. అది లేట్గా చెప్తే ఆయన వేరే ప్రోగ్రామ్స్లో ఎంగేజ్ అయిపోతాడు కాబట్టి ఇటు రాడు అనే ఉద్దేశమే అని అనొచ్చు కదా. అలా ఒక మార్జిన్ పెట్టుకుని 1 వీక్ ముందు టీడీ జనార్దన్ గారితో కాగితం పంపించి మమా అనిపించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఓకే. క్లారిటీ ఉంది వాళ్ళిద్దరికి. వాళ్ళు తనని ఎందుకు రానివ్వట్లేదు అనే విషయంలో ఇతను క్లారిటీ ఉంది. ఇతను ఇప్పుడు వెళ్ళి ఆ గొడవ పడదలుచుకోవట్లేదు. ఇతనున్న బిజీలో అది కుదరదు. సో ఇతను బిజీగా ఉన్నాడు. మనం ఎందుకు కెలకాలని వాళ్ళు కెలకట్లేదు. ఎవరి జ్ఞానం వారికి ఉంది. అందుకని ఎవరి లిమిట్స్లో వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి ప్రయారిటీస్లో వాళ్ళు బతుకుతున్నారు. అందుకని ఆయన ట్వీట్ చేయడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.